బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక లెక్చరర్ నిర్వాకం. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతులకు వేధింపులు కొనసాగిస్తున్నాడు. కోరిక తీర్చాలంటూ వెంటబడుతున్నాడు ఆ లెక్చరర్ జాషువా. హ్యూమన్ రైట్స్ సహాయంతో జాషువా ఆగడాలను బయటపెట్టింది భార్య. గొడుగుపేటలోని ఒక అద్దె గదిలో యువతితో అడ్డంగా ఉండగా భార్య పట్టుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. యువతులను ఎన్నాళ్ళు మోసం చేస్తామంటూ భర్తను చితకబాదింది ఆ భార్య. జాషువా గతంలోనూ పలువురు మహిళలని లోబర్చుకున్నాడని భార్య ఆరోపిస్తుంది. ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు జాషువా. వివాహేతర సంబంధాల కారణంగానే జాషువాను భార్య కొంతకాలంగా దూరం పెట్టింది. భార్యతో గొడవలతో బందర్లో ఒంటరిగా ఉంటున్నాడు జాషువా. గతంలో పెళ్లి పేరుతో కొంతమందిని మోసం చేశాడని, రాజకీయ అండదండలు ఆయనకు ఉన్నాయి కాబట్టే రాజీ కుదుర్చుకున్నాడంటూ ఇటు భార్య ఆరోపణ చేస్తుంది. జాషువాపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య డిమాండ్ చేస్తుంది. బందర్లో ఒక గదిలో ఇంకొక మహిళతో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకుంది. హ్యూమన్ రైట్స్ వ్యక్తులని తనతో పాటు తీసుకొని వెళ్ళి వాళ్ళ సాయంతో భర్త బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఆ భర్తకు సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో కే జాషువా జూనియర్ లెక్చరర్ ఇన్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవనిగడ్డ. సో అవనిగడ్డ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఒక కామర్స్ లెక్చరర్గా, కామర్స్ కాకుండా కామ పాఠాలు చెప్తున్నాడా, స్టూడెంట్స్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఇతర మహిళలను లోపరుచుకునే ప్రయత్నం చేశాడా, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటగా తన భార్య ఏం ఆరోపిస్తుందో ఒకసారి తన భార్య మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మొహం పగిలిపోతే హస్బెండ్ మా హస్బెండ్ అండి. ఏమైంది కొడుతున్నారు? అమ్మాయిని తెచ్చుకున్నాడు రూమ్ కి. ఏమైంది ఏంటండి? ఈ రూమ్ కి దొరికాడు. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు అమ్మాయి? అమీర్గఢ్ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అమ్మాయి? కామర్స్. పేరు జాషువా కలపాలి. ఐడి కార్డు ఇదిగోండి. ఇంతకుముందు లేడీ అనుకుని చేసేది. ఎంతమంది లేడీ అనుకుంది? ఐడెంటి కార్డు పోయిన ఫిబ్రవరిలో గొడవ అయితే నాతో మా అబ్బాయి కొట్టాడు. ఇట్లా కొడితే పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు. అలా నేను జాషువా గారి భార్యనండి. ఆయన అమీన్గఢ్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా చేస్తున్నాడు. ఈ రోజు అతను ఒక అమ్మాయితో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరకటం వల్ల అక్కడికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో ఇతను ఉండటం చూశాను నేను. హ్యూమన్ రైట్స్ రజనీ గారిని ఆశ్రయించగా ఆవిడ సహాయంతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. అతను గతంలో కూడా ఇలా చాలా సార్లు దొరికి చాలా గొడవలు అయినాయి. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా చల్లపల్లిలో ఒక అమ్మాయి సౌమ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇదే పనులు చేయటం వల్ల హ్యూమన్ రైట్స్ వారి ద్వారా ఇవాళ ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇంట్లో చాలా హెరాస్మెంట్ చేస్తాడండి. ఇతనికి బాగా ఉమనైజరు. చాలా సార్లు ఖండించడం జరిగింది. అయినా అతనిలో మార్పు లేదు. ఇంట్లో కూడా డబ్బులు ఏమి జీతం ఏమి ఇవ్వకుండా నన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను చాలా ఇబ్బందులు పడతా ఈ రోజు ఇలా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 25 years అయిందండి. నన్ను కూడా ఇలాగే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. 25 ఏళ్ల నుండి కూడా నేను ఇదే బాధలో ఉన్నాను. కొంచెం బయటకు వస్తే పరువు పోద్ది ఎందుకు అన్నట్టు ఊరుకున్నాను. కానీ శృతి మించిపోతుంది. ఇంట్లో హెరాస్మెంట్ బాగా ఎక్కువైపోయి తట్టుకోలేని పరిస్థితి అండి. నన్ను కూడా బాగా కొడతాం, తిడతాం. బాగా తాగొచ్చి ఆ తాగుబోతోళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ సహాయంతో నానా రకాలైన మాటలు అనేవాడు. ఇంకా అది భరించలేక నేను ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ నా 25 సంవత్సరాల నుండి నేను ఈ చిత్రవద అనుభవిస్తున్నానండి.
ఇతను గతంలో కూడా ఒక 10 సంవత్సరాలు లేడీ అంతుల కాలేజీలో మాస్టర్ గా చేశాడు. ఇప్పుడు రీసెంట్ గా 3 years బ్యాక్ అవినిగడ్డ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడీ అంతుల్లో కూడా చాలా విషయాలు నాకు తెలిసేవి. ఒకసారి అయితే ఇంటికి ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను మ్యారేజ్ చేసుకుంటానని. అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. అప్పటి నుండి మారతాడు అనుకున్నాము, కానీ అతనిలో కేసులేం పెట్టలేదండి. కేసులేం పెట్టలేదు. కేసులు పెట్టకుండా అమ్మ మరి ఏం చెప్పాడో ఏమో అమ్మాయి వెళ్ళిపోయిందండి. తర్వాత కూడా 2-3 సార్లు ఇలా అమ్మాయిలతో చాటింగ్లు, ఫోన్ల్లో మాట్లాడటం, అమ్మాయిని రూములకి తీసుకెళ్తున్నాడని వాళ్ళు వీళ్ళు చెప్పినా నన్ను చాలా రైట్. జూనియర్ లెక్చరర్ జాషువా భార్య గతంలో అంటే ఫిబ్రవరిలో కూడా మరొక మహిళతో ఇలానే వివాహేతర సంబంధంలో ఉన్నప్పుడు మందలిచ్చాము. మా ఇంటి ఖర్చులకి, నా ఖర్చులకి, నా కొడుకు ఖర్చులకి కూడా తను ఎలా కూడా అంటే డబ్బు సహాయం కూడా చేయట్లేదు. మొత్తానికి మహిళలతోనే ఇలా తిరుగుతున్నాడనే నేను వదిలేశాను. గతంలో కూడా ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది తనను పెళ్లి చేసుకుంటానంటూ. సో మొత్తం మీద తను ఒక వుమనైజర్, తను మొదటి నుంచి ఇలానే ఉన్నాడు అంటూ భార్య ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, నిజంగానే తాను కాలేజ్కి వచ్చే ఆ కాలేజ్కి సంబంధించిన అమ్మాయిలతోనే మరి వివాహేతర సంబంధంలో ఉన్నాడా, లేకపోతే మిగతా మహిళలు వేరే బయట నుంచి ఇతర మహిళలతో ఏమన్నా దొరకడం జరిగిందా ఏంటి? బేసిక్ గా ఈ జాషువా ఎవరైతే కామర్స్ లెక్చరర్ ఉన్నాడో ఇతను అవన్గడ్డ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అంటే ఇతను కేవలం చదువుకున్న అమ్మాయిల్ని ట్రాప్ లో దించుతాడు. చదువుకుని కొంత ఆర్థికంగా వెనకబడ్డ ఉన్న అమ్మాయిలని ట్రాప్ లో దించడం, ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం, తర్వాత అవసరమైతే మనం పెళ్లి చేసుకుంటానని చెప్పడం, నాకైతే వివాహం కాలేదని చెప్పి ఇట్లా పలు రకాలుగా పలు విధాలుగా నిరుద్యోగ యువతని యోగించడం, తర్వాత న్యాయం చేయడం, వాళ్ళని నిలబెట్టుకునే ప్రయత్నిస్తారు. ఇది ఇటువంటి పరిస్థితి. మచిలీపట్నంలోని గురుకుపేటలో ఈ భార్య అంటే తన భార్య జాషువా భార్య ఎవరైతే ఉందో ఆమె కూడా మచిలీపట్నంలో ఉన్నాయి. ఆమెకి ఈ విషయం ముందే తెలిసి అతని నుంచి దూరంగా ఉంటుంది. కానీ ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి, ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మీద అమ్మాయిలు చివరికి బాధితురాళ్ళందరూ మా ఇంటికి రావడం, మమ్మల్ని అడగడం, ఇదంతా తలనొప్పిగా మారిన నేపథ్యంలోనే చాలా కాలంగా ఈ ఆహారాన్ని స్థానికంగా ఉన్న హ్యూమన్ రైట్స్ వారి సహకారం తీసుకునే ప్రయత్నం చేసింది. దాంతో రెడ్ హ్యాండెడ్ గా నన్ను రాత్రి పట్టుకున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఆయన ఒక భారీగా ఇంట్లో తీసుకొని ఈ ఆహారం ఓనర్స్ కూడా తెలియదు పాపం. ఓనర్స్ పైన ఉంటారు, కింద వీడు రెంట్కి తీసుకున్నాడు. సరే ఏదో రెంట్కి తీసుకున్నాడు కదా, లెక్చరర్ కదా అని అనుకున్నారు. చెప్తే వీడు ఇట్లాంటి ఆహారాలు